గుంట ఇక్కడ ఎందుకు తీశారో అని అనుకుంటున్నారా? ఇక్కడ అమ్మవారు గర్భగుడిలోనూ కాదు, గోపురంలోనూ కాదు, రైలు పట్టాల కింద ఉన్న గుహ లోపల ఉంటారు. ఇది బ్రిటిష్ కాలం నుంచి అమ్మవారు పూజలు అందుకుంటున్న ప్లేస్. దీని వెనకాల పెద్ద కథే ఉంది, తెలుసుకుందాం రండి. కనిపిస్తున్న చిన్న విగ్రహంలో ఉన్న అమ్మవారు స్వయంభుగా వెలిశారు. ఒకరోజు లారీ డ్రైవర్ లారీ నిండా మిరియాలతో వచ్చి దారి మధ్యలో ఉన్న అమ్మవారి గుడి దగ్గర ఆగి నీరు తాగి వెళ్తూ ఉండగా అమ్మవారు వచ్చి, ఆకలేస్తుంది నాయన, కొంచెం మిరియాలు పెట్టు అని అడిగారట. అంతలో ఆ లారీ డ్రైవర్, లారీలో ఉన్నవి మిరియాలు కాదమ్మా, ధనియాలు అని చెప్పాడట. అలా చెన్నై వైపుగా సాగాడట ఆ డ్రైవర్. తీరా చెన్నై వెళ్ళాక చూస్తే మిరియాలు కాస్త ధనియాలు అయిపోయాయి. అది చూసి ఆశ్చర్యపోయి తిరిగి అమ్మవారి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగారట ఆ డ్రైవర్. అమ్మవారికి అబద్ధాలు చెప్పడం నచ్చదు. అబద్ధాలు చెప్తే నిజాలైపోతాయని అందరి నమ్మకం. ఈ ఇయర్ సెప్టెంబర్లో 2వ వారంలోని మంగళవారం, బుధవారంలో మాత్రమే ఇక్కడ జాతర జరుగుతుంది. ఇక 2వ రోజైన బుధవారం రోజు దున్నపోతును బలి ఇచ్చి అమ్మవారికి ప్రసాదంగా పెడతారు. తర్వాత 7 రోజులు ఆ దేవాలయాన్ని మూసివేస్తారు. ఆ 7 రోజులు ఆహారాన్ని అమ్మవారు 7 అక్కచెల్లెలతో పంచుకుంటారని ప్రతీతి. ఈ దేవాలయం తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరకంబాడిలో ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వర్తి అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి.